డేస్ నుంచి ఇప్పుడు పెట్రోల్ ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. ఇప్పటిదాకా ఒక గంట సేపు నిలబడ్డా నేను లైన్లో, గంట నిలబడి ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన. అసలు దేనివల్ల అవుతుందో మాకే అర్థం కావట్లేదు. అసలు గ్యాస్ కూడా ఉంది, గ్యాస్ కూడా ఇబ్బంది అవుతుంది. దగ్గర దగ్గర ఒక 15 డేస్ అవుతుంది అనుకుంటా, 10 డేస్ 15 డేస్ అవుతుంది. అప్పటి నుంచి గ్యాస్ కూడా రావట్లేదు. అసలు ఇలా బుక్ చేసుకోగానే గ్యాస్ వచ్చేది, ఒక 1 వీక్లో వచ్చేది. ఇప్పుడు ఇక 15 డేస్ అవుతుందా, ఇప్పుడు 20 డేస్ అవుతుందా అర్థమవుతలేదు. గ్యాస్ ఇబ్బంది అవుతుంది, పెట్రోల్కు వచ్చింది మళ్ళీ 2 డేస్ నుంచి. చికెను అంటున్నారు, మళ్ళీ అన్ని ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా బతకాలి అసలు? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి అసలు అర్థం కావట్లేదు అది. అంటే అప్పట్లో చూసుకున్నట్టయితే మటన్ కొనాలంటే భయపడేవారు, ఇప్పుడు అవును, చూసుకుంటే చికెన్ కొనాలన్నా భయపడుతున్నారు. భయపడుతున్నారు అంతే. మటన్ ఇక కొంచెం ఏదో ఒక రిచ్గా ఉన్న వాళ్ళు తింటారు అన్నట్టుగా అని కాదు, కానీ వాళ్ళు తినేవాళ్ళు. కాకపోతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు సండే వచ్చింది అని అంటే చికెన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఆ చికెన్ కూడా తినే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. సండే ఇంత వాళ్ళు కొద్దిగా ఏదో డైలీ పని చేసుకొని వచ్చేవాళ్ళు కొద్దిగా ఏదో చికెన్ తెచ్చుకొని తిని ఆ రోజు రిలాక్స్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తినే సిచ్యువేషన్ లేకుండా అయిపోతుంది.